ఒక మండలంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి మీద ఏసీ వాళ్ళు దాడి చేసినాడు. దాడి చేస్తే ఆదాయకు మించిన ఆస్తుల కేసు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దొరికినాయి. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పోలీసు వాళ్ళు 100 జన్మలు ఎత్తినా కూడా అంత సంపాదించలేరు. ఇంపాసిబుల్. డీజీపీ కూడా సంపాదించలేడు. అంటే ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్, నువ్వు డీజీపీ మీద ఏసీ బాల్ దాడి చేసినా 150 కోట్లు దొరికాయి డీజీపీ మీద. ఆయన కూడా ఒకే పోలీసులనే బదనాం చేస్తారు. అంటే నేను మా డిపార్ట్మెంట్ మంచిది, మిగతా డిపార్ట్మెంట్ అంటే నేనేమంటే ఇక్కడ మన చూసే విధానంలో, పోలీసు వాళ్ళని చూసే విధానంలో చాలా తేడా ఉన్నది. యూనిఫామ్ వేసుకుంటారు కదా. అంటే దీని కాలం పోలీస్ శాఖలో జీతాలు తక్కువ ఉండడం సార్. అసలు ఎందుకని వాళ్ళు కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డులు వీళ్ళైతే జీతాలు తక్కువనే ఉంటాయి. పోలీసు వాళ్ళకి జీతాలు తక్కువనే ఉంటాయి. తర్వాత వేరే విధంగా ఏమి సుఖము గిఖము ఏమి ఉండదు. సో వాళ్ళు ఈ మధ్యకాలంలో అంటే బాగా పనిచేసే ఆఫీసర్ల సంఖ్య కూడా పెరిగింది. అట్లనే పాపం అందరూ కరప్ట్ అని అంటలేని, అత్యాశ ఉన్న వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారండి. సో అన్ని డిపార్ట్మెంట్లో ఏదో మిగతా డిపార్ట్మెంట్లో జీతం ఎక్కువ వస్తుందని నేను అన్నాను, కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాకపోతే మిగతా డిపార్ట్మెంట్లో ఏంటంటే అసలు కరప్షన్ అనేది కనిపించదు. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా జరుగుతుంది. దాంట్లో నువ్వు భూతద్దం పెట్టి చూస్తే తప్ప కనిపించదు. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగా తొందరగా తెలిసిపోతుంది. అదొక్కటే తేడా. అంతవేస్ గవర్నమెంట్లో ఉన్న అందరూ మంచి వాళ్ళు, మంచి ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, రెవెన్యూలో మంచి వాళ్ళు ఉన్నారు, రెవెన్యూలో కూడా నో నాన్ సెన్స్ పీపుల్ ఉన్నారు, తర్వాత పోలీసులో కూడా నో నాన్ సెన్స్ ఉన్నారు. సో అంటే బేసిక్గా నా ఫిలాసఫీ కరప్షన్ మీరు చెప్తాను.